హైదరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ రూపాయి పని చేయలేదన్నారు. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ పాలనలో నేరాలు పెరిగిపోయాయన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ప్రాతిపదికనే ఓటు వేయబోతున్నారని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలా వెనుక దవ్వుకున్న డోర్ రాకపోతే ఊపిరి ఆడుకుంటూ పోవాలని 100 రూమ్లు నడిచినావు. చూపించాలి కదా ప్రజలకు తెల్లారిపోయి. మేము ఉన్న రోజు నీకు అవకాశం లేదు, లోపల రాలేదు. మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం. 70% పని మేము వచ్చి పూర్తి చేసినాం. ఎవరు ప్రారంభించినా, ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి, అది అవసరమైంది కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణకు కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం. నువ్వు వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ఉందో ఆ ప్రాంతంలో చేయకుండా హైదరాబాద్ ఇమేజ్ నాశనం చేస్తున్నాం. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేత కావట్లే. మీకు పోల్చుకుంటున్నారు ప్రజలు, అప్పుడు ఏముండే ఇప్పుడు ఎట్లా ఉంది అని. ఇప్పటికీ కాలేజీ పిల్లల్ని 100 మంది 180 మంది స్కూల్ పిల్లల్ని తిన్నావు, 800 మంది రైతులను చంపినావు. నీ చేతగాని పరిపాలన వల్ల, నీ అసమర్థత వల్ల కళాశాల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి 5 రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినావు. ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి. నేను భయపెట్టించి నడుపుతా. ఏం భయపెట్టిస్తావు? ఎంతకాలం భయపెట్టిస్తావు? ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు, సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటమి ఖాయమైంది, ఒప్పుకున్నావు, ఇది రెఫరెండం కాదు అని, దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఈ మూర్ఖ భాష, ఈ అజ్ఞాన మాటలు, ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది. రేవంత్ రెడ్డి ఎప్పటికీ అదే పదవులు ఉంటా, ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసులతో ఉంటా అని అనుకో. ప్రజలు అసహించుకునే దశ వచ్చింది నీ భాషకు, నీ పని విధానానికి. ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు. మేము తలదించుకోవాల్సి వస్తుంది, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఎవరు ఎదురైన వాళ్ళు, ఏం భాష మేము ముఖ్యమంత్రిది, ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నాం అని చెప్పి. నీ స్వయంగా నీ మంత్రులు, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నువ్వు చేస్తున్న దానికి, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు పోలీసులు వాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏం చేసినా జూబ్లీహిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు. అది స్పష్టం తెలిపోయింది. రేవంత్ రెడ్డి, నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు. వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. ఎందుకు నీకు